వెన్నెముకకు సర్జరీ అంటే ఒకప్పుడు అందరూ వణికిపోయేవారు. వెన్నుపై పెద్దగా కోతలు పెట్టాల్సి వచ్చేది. ఆపై వారాల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ఇంత రిస్క్ తీసుకున్నా సర్జరీలో అంతగా విజయవంతమయ్యేవి కావు. అయితే కాలంతో పాటు వెన్ను సర్జరీల్లోనూ విప్లవాత్మక మార్పులెన్నో చోటు చేసుకున్నాయి. మినిమల్ ఇన్వెజివ్ సాంకేతిక పరిజ్ఞానం అండతో ఇవాళ వెన్నుపై పెద్దగా కోతలు పెట్టకుండానే చిన్న చిన్న రంధ్రాల సాయంతో కీహోల్ సర్జరీలు చేసేస్తున్నారు. తాజాగా ఎండోస్కోపిక్ పద్ధతిలో సైతం వెన్ను సర్జరీలు చేస్తున్నారు. వెన్నుపై 1 సెంటీమీటర్ పరిమాణంలో రంధ్రాలు చేసి వాటి గుండా ఎండోస్కోపిక్ పరికరాన్ని పంపి ఆపరేషన్ చేయటం అనేది ఇటు పేషెంట్లకు అటు డాక్టర్లకు బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మినిమల్ ఇన్వేజివ్ అంటే కోత తక్కువగా ఉండి చేసే సర్జరీ, ఇంకోటి ప్రాపర్ ఫుల్లీ ఎండోస్కోపిక్ సర్జరీ. ఆ ఫుల్లీ ఎండోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటంటే మనకి చిన్న పెన్ లాంటిది ఒక చిన్న పరికరం ఉంటుంది, దాన్ని ఎండోస్కోప్ అంటారు. ఆ స్కోప్ ఇంచుమించు ఒక 5 నుంచి 6 మిల్లీమీటర్ల డయామీటర్లో ఉంటుంది. ఆ స్కోప్కి చివర ఒక కెమెరా ఉంటుంది. సో మనం అసలు పేషెంట్ని కట్ చేయకుండా ఏమీ ఓపెన్ చేయకుండా జస్ట్ ఆ స్కోప్ని వెనక నడుం భాగంలో వెనక నుంచి కానీ సైడ్ నుంచి కానీ పెట్టి దానికి ఉన్న కెమెరా గుండా మనం డిస్క్ ఎంత జారింది, ఎంత నరాన్ని నొక్కుతుందో పరికరించి దాని ద్వారా మనం ఆ స్కోప్ మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది, దాంట్లోంచి మనం చిన్న చిన్న డిస్క్ ఫోర్సెప్స్లు కానీ అట్లాంటివి పెట్టి ఆ డిస్క్ని మనం తీసేయచ్చు. ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో ఏంటంటే ఎముకల్ని కట్ చేయడం అండ్ నరాన్ని కూడా రిపేర్ చేయడం అండ్ ఎపిడ్యూరల్ స్పేస్ని ఐడెంటిఫై చేయడం, ఎపిడ్యూరోస్కోపీ అని కూడా చేస్తూ ఉన్నారు ఎండోస్కోపీ నుంచి. సో మనం ఏదైతే అసలు పేషెంట్ని డైరెక్ట్గా చూడకుండా పరికరం ద్వారా కెమెరా ద్వారా టీవీలో చూసి చేస్తామో దాన్ని ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటారు. సంప్రదాయ సర్జరీతో పోలిస్తే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఏ విధంగా భిన్నమైంది? ఇప్పుడు 2 రకాల సర్జరీస్ మనం చేస్తుంటామండి. ఒకటి ఓపెన్ సర్జరీ అండ్ ఇంకోటి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ, ఇంకోటి ఎండోస్కోపిక్ సర్జరీ. ఇప్పుడు మనం ఓపెన్ అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ రెండిట్లో డిఫరెన్స్ చూసుకుంటే ఓపెన్లో ఏంటంటే కన్వెన్షనల్గా అంటే ఇదివరకు చేసినట్టుగా పేషెంట్ని మనం మామూలుగా నైఫ్తో కట్ చేసి అన్ని బోన్స్ అవన్నీ జాగ్రత్తగా చూసి ఆ ఎముకల్ని కండల్ని పక్కకి జరిపి మనం సర్జరీ చేస్తాం. దీంట్లో ఏంటంటే విజన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కాకపోతే బ్లడ్ లాస్ ఎక్కువ ఉండి పేషెంట్ కోలుకుంటాకి టైం బట్టి అండ్ చేసేటప్పుడు కొంచెం బోన్స్ అవన్నీ కూడా కట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి మినిమల్లీ ఇన్వేజివ్ అంటే ఏంటంటే మనం ఓపెన్ సర్జరీయే చిన్న రంధ్రంతో చేస్తాం. దాంట్లో మనం మైక్రోస్కోప్ కానీ లేకపోతే ట్యూబులర్ రిట్రాక్టర్స్ అని చిన్న చిన్న రిట్రాక్టర్స్ ఉంటాయి, దాని ద్వారా కానీ చేసినప్పుడు ఓపెన్ చేసినా సరే మనకి డ్యామేజ్ ఆఫ్ మజిల్ డ్యామేజు అండ్ బోన్ రిసెక్షన్ చాలా తక్కువ ఉండటం వల్ల పేషెంట్ తొందరగా కోలుకొని తొందరగా ఇంటికి చేరడం అండ్ ఇంకోటి మజిల్స్ కట్ చేయడం వల్ల నడువు నొప్పులు అవి అయితే ఉంటాయో అవి తక్కువగా ఉండటం అండ్ సర్జరీ వల్ల బ్లడ్ లాస్ అవి కూడా తక్కువ, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా తగ్గడం అండ్ నరాలు కూడా కొంచెం ఎఫెక్టివ్గా డీకంప్రెస్ చేయగలగడం ఈ అడ్వాన్స్డ్ రిట్రాక్టర్ సిస్టమ్స్ వల్ల జరుగుతుంది. వీటికన్నా బాగా అడ్వాన్స్డ్ ఇప్పుడు మన టాపిక్లో చెప్పే ఎండోస్కోపిక్ ఏంటంటే అసలు మనం కటింగే లేకుండా జస్ట్ పైన ఒక కీ హోల్ ద్వారా ఒక చిన్న ఎండోస్కోప్ పంపించి మనం లోపల ఉన్న నరాలన్నింటినీ ఫ్రీ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనకి స్పైన్లో ఉన్న ప్రాబ్లమ్స్లో 90% ఆఫ్ ది టైమ్స్ ఈ ఎండోస్కోప్ ద్వారా క్లియర్ చేసేయచ్చు. కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్న ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ కానీ లేకపోతే బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశాలు అన్నా సరే కొన్ని ఇన్ఫెక్షన్స్లో కానీ మన ఎండోస్కోపీ ద్వారా కబుక్కుని లోపల ఏమైనా బ్లీడ్ అయినా ఏమైనా కంట్రోల్ చేయలేకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎంఐఎస్ కానీ ఓపెన్ సర్జరీస్ కానీ మనకి బెటర్గా ఉంటాయి. కానీ ఫర్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో మైనర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో లేకపోతే మినిమల్ స్టీనోసిస్ యూనిలేటరల్ డిస్క్ డిసీజ్ ఇట్లాంటి వాటికి మనం ఎండోస్కోప్ ద్వారా చేయగలిగితే ఎమ్మటే మనకు పేషెంట్ వెంటనే పొద్దున్న వచ్చి మధ్యాహ్నం నడిచి ఇంటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అండ్ రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే విజువలైజేషన్ చాలా బాగుంటుంది, ఆ లైటింగ్ కానీ లేకపోతే కెమెరా సిస్టమ్స్ కానీ అవి చాలా అడ్వాన్స్డ్ ఉంటున్నాయి ఇప్పుడు. దాని ద్వారా మనకి ఆ డిస్క్ చూడటం కానీ నరాలను ఐడెంటిఫై చేయడం కానీ చాలా సింపుల్గా జరిగి రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎండోస్కోపీలో. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు నడుములో చూసుకుంటేనేమో ఈ డిస్కెక్టమీ అంటే పేషెంట్ చాలా తక్కువ ఏజ్, అరౌండ్ 25-30 ఇయర్స్ ఏజ్ ఉంది
డిస్క్ కూడా చాలా పెద్దగా ఉంది, బోన్ లాగా గట్టిగా అవ్వలేదు, రీసెంట్గానే వచ్చింది, నరాల్ని బాగా డ్యామేజ్ చేస్తుంది అనుకుంటే ఎండోస్కోప్తో చాలా ఈజీగా చేసేయచ్చు. ఓపెన్ సర్జరీ ఇలాంటి లావుగా ఉన్న వాళ్ళకి చేయాల్సి అంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే మనకి ఇంచుమించు చర్మం దగ్గర నుంచి వెన్నుపాము దగ్గరికి వెళ్ళేపాటికి ఒక 10 సెంటీమీటర్ల డెప్త్ ఉంటుంది. సో మనం పెద్ద పెద్ద రిట్రాక్టర్స్ వాడి లైటింగ్ లోపల సరిగా లేక ఎన్ని మైక్రోస్కోప్ ఎంత పెట్టినా సరే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాడే ఆ పరికరాలన్నీ. అదే ఎండోస్కోపీ ద్వారా చేస్తే ఇలాంటివి చాలా సింపుల్గా అయిపోతాయి. ఎందుకంటే ఆ పెన్నుకి చివర కెమెరా ఉంటుంది, మనకి పేషెంట్ ఎంతలా ఉన్నా సరే ఒకేలాగా డిఫరెన్స్ ఉంటుంది. పెద్ద సన్నగా ఉన్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి డిస్కెక్టమీ చేయడానికి ఎండోస్కోప్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన టెక్నాలజీస్తో ప్లాస్మా అబ్లేషన్ అని చెప్పి లేకపోతే ఎండోస్కోపిక్ బర్ సిస్టమ్స్ అవన్నీ వాడుతుంటే మనం ఇంచుమించు డిస్క్లే కాకుండా ఎముకలు వెళ్ళి మన నరాలను నొక్కుతున్నా సరే ఆ ఎముకల్ని మనం చిన్నగా అరగదీసి నరాల్ని ఫ్రీ చేసే అవకాశం చాలా సింపుల్గా అయిపోతుంది. వెన్నుకు సంబంధించి ఎలాంటి సమస్యల్లో ఎండోస్కోపిక్ పద్ధతిని ఎక్కువగా వాడుతున్నారు? స్పైన్లో ప్రాబ్లమ్స్ అనేవి 99.9% ఏ డిస్క్ బల్జ్ ఉన్నా, స్టీనోసిస్ ఉన్నా, ఏదైనా ఉన్నా 99% మనం ఒక 6 months 1 year వెయిట్ చేస్తే వాటికి అవే రిజాల్వ్ అయిపోతాయి. సో 100 మందిలో ఒకరికే సర్జరీ అవసరం పడుతుంది. సో ఇది జనరల్గా మనం ఫాలో అయ్యే రూల్. ఎందుకంటే సర్జరీ అనేది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అండ్ సర్జరీ తర్వాత మనం జనరల్గా ఫ్యూజన్ కానీ లేకపోతే ఎక్కువ డిస్క్ మెటీరియల్ కానీ రిమూవ్ చేయడం వల్ల పేషెంట్కి మళ్ళీ 3 to 4 years తర్వాత మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మనం న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ద డిసీజ్ని ఏం మార్చట్లేదు ఈ సర్జరీ చేసి, జస్ట్ ఈ ప్రస్తుతం ఉన్న నొప్పిని తగ్గించగలుగుతున్నాం, అంతేగాని సర్జరీ వల్ల కంప్లీట్గా డిసీజ్ని క్యూర్ చేయలేకపోతున్నాము స్పైన్ సర్జరీ వల్ల. ఈ 3 రీజన్స్ వల్ల మనం జనరల్గా సర్జరీస్ అవాయిడ్ చేసి మెడిసిన్స్ ఇచ్చే మేనేజ్ చేస్తుంటాం. ఒకవేళ మనం సర్జరీలో రిస్క్ బాగా తగ్గించగలిగితే మెడిసిన్స్ కన్నా సర్జరీయే బెటర్ అని మనం ప్రూవ్ చేయగలిగితే మన లైఫ్ స్టైల్ని కూడా మార్చేటట్టు ఎండోస్కోపీ చేయొచ్చండి. డెఫినెట్లీ వీ కెన్ యూజ్ దిస్ ఎండోస్కోపీ యాజ్ ఏ లైఫ్ సేవింగ్ అండ్ లైఫ్ చేంజింగ్ ప్రొసీజర్. ఎందుకంటే ఇప్పుడు మన అంత తక్కువ రిస్క్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరైతే ఒక 6 months మేము పడుకోలేమండి, మేము ఒక 2 to 3 years ఇలా ఇబ్బంది పడుతూ ఉండలేము అనుకునే వాళ్ళకి మనం డెఫినెట్లీ ఎండోస్కోపీ కూడా సజెస్ట్ చేయొచ్చు. అండ్ కొన్ని కేసెస్లో ఇంచుమించు కొన్ని కేసెస్లో మనం సర్జరీ చేసిన తర్వాత మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసినా ఇన్వెస్టిగేట్ చేసినా సరే ఈ పేషెంట్కి ఆపరేషన్ అయిందని కనిపెడతాం అనేది ఇంపాసిబుల్, అంత మినిమల్ ఇన్వేజివ్గా అయిపోతుంది. కొన్ని కేసెస్లో అసలు మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేకుండా ఎండోస్కోపీ చేస్తున్నాం. ట్రాన్స్ఫరామినల్ ఎండోస్కోపీ అని మనం సైడ్ నడుములోంచి పెట్టే కెమెరా అయితే అసలు మనం మత్తు కూడా ఇవ్వం చాలామందికి. ఆ డిస్క్ ఎప్పుడైతే మనం తీస్తుంటామో అదే టైంలో పేషెంట్ని కూడా అడుగుతాం ఇప్పుడు మీకు నొప్పి తగ్గుతుందా అని. జస్ట్ మనం ఏదైతే ఆ డిస్క్ చిన్న ఫ్రాగ్మెంట్ తీయంగానే సార్ ఇప్పుడు మాకున్న నొప్పి ఇమీడియట్గా తగ్గిపోయింది అని చెప్తుంటారు. సో అంత అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఇండికేషన్స్లో ఈ ఎండోస్కోపీ చాలా బాగా పనిచేస్తుంది. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? సో ఈ ఎండోస్కోపీలో ఇప్పుడు మన టెక్నాలజీ గురించి మాట్లాడితే ఎండోస్కోపిక్ కెమెరాస్ కానీ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి ఇప్పుడు. అంటే లైక్ మనం చూసే పిక్చర్స్, మనం చూసే విజువలైజేషన్ చాలా బాగుంటుంది. ఆ నర్వ్ చాలా క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. మీకు కొన్ని వీడియోస్ కూడా ఈ ప్రోగ్రాంలో కనిపించవచ్చు. సో అలాంటి అడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది, బాగా విజువలైజేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. సో చాలా సేఫ్ ఇది. ఇంకోటి మనం అందులో వాడే కాటరీ అని ఉంటుంది, అంటే వాటర్ మీడియంలో పనిచేసే ఎలక్ట్రిక్ కరెంట్. అది మనం డైరెక్ట్గా నరం మీద పెట్టి మనం బ్లీడింగ్ ఆపుతున్నా సరే నరం డ్యామేజ్ అవ్వదు. సో దానివల్ల మనం పేషెంట్కి ఇంజరీ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ది టెక్నాలజీ. సో టెక్నాలజీ వైజ్ చూసుకుంటే ఓపెన్ సర్జరీస్లో యూస్ చేసే టెక్నాలజీ కన్నా ఎండోస్కోపీలోది ఫార్ అడ్వాన్స్ టెక్నాలజీ. సో నర్వ్ని డ్యామేజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ అందులో. సో అన్లెస్ మనం చాలా అబ్నార్మల్ డిస్క్ ఉన్నా సరే, అన్లెస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ కేస్ అయినా సరే సేఫ్టీ అనేది చాలా ఎక్కువ ఈ సర్జరీస్లో. చాలా రేర్గా మనకి కాంప్లికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీకి పరిమితులు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ ప్రతి సర్జరీకి లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఎండోస్కోప్తో మనం చేసే ప్రొసీజర్స్ సింపుల్ డిస్క్, హార్డ్ కానీ డిస్క్ అలాంటివి ఈజీగా ఎండోస్కోప్తో చేయొచ్చు. మనం అదే ఓపెన్ సర్జరీస్ తీసుకుంటే గట్టిగా ఉన్న డిస్క్ చేయొచ్చు, ట్యూమర్స్ చేయొచ్చు, ఇన్ఫెక్షన్స్ బాగా ఫ్లోరిడ్ ఇన్ఫెక్షన్స్, ఎక్కడైతే వైట్ డీకంప్రెషన్స్ కావాలో, ఎక్కడైతే నర్వ్స్ అడహరెంట్గా ఉంటాయో, రివిజన్ సర్జరీస్ ఉంటాయో అది మనం ఓపెన్లో చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఒక చిన్న టెక్నాలజీకి మనం ప్రేగా వెళ్తామో, అంటే ఎండోస్కోపిక్ టెక్నాలజీయే నేను వాడాలి అనుకుంటే, అలాంటప్పుడు మనం ఏదైతే ఓపెన్లో చేస్తే బెటర్గా ఉంటుంది, ఈ ట్యూమర్ ఉంది పేషెంట్కి, బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, నర్వ్ దానికి అడహరెంట్గా ఉందన్నప్పుడు డెఫినెట్గా ఎండోస్కోపీ చేసామంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం పేషెంట్కి చెప్పాలి, చూడండి ఎండోస్కోపీ అనేది టెక్నిక్, కానీ మనం చేయాల్సింది ఆపరేషను
ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి కండిషన్స్లో మీకు ఎండోస్కోపీ కన్నా ఓపెన్ సర్జరీస్ చేస్తే బాగుంటుంది అని. సో మనం టెక్నాలజీ ఎప్పుడైనా వాడినప్పుడు ఈ టెక్నాలజీ వాడటం వల్ల పేషెంట్కి మ్యాక్సిమం బెనిఫిట్ జరుగుతుంది, మనకి కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి అనుకున్నప్పుడే వాడాలి. సో నేను చెప్పినట్టుగా ఫ్లోరిడ్ ఇన్ఫెక్షన్స్, ట్యూమర్స్, రివిజన్ సర్జరీస్ అండ్ ఎక్కడైతే నర్వ్స్ అన్నీ అతుక్కుని ఉంటాయో ఫ్లేవంకి వాటికి, అలాంటప్పుడు ఎక్కువ వైడ్ యాంగిల్ ఉండి వైడ్ విజన్ ఉంటే చాలా సేఫ్గా అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఎండోస్కోపీతో కన్నా మినిమల్ ఇన్వేజివ్ కానీ కుదిరితే ఓపెన్ సర్జరీస్ కానీ చేయడం వల్ల పేషెంట్స్కి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా సింపుల్ డిస్క్స్ ఫ్రెష్గా ఉన్నాయి, రీసెంట్గా ఫామ్ అయినాయి, మైల్డ్ స్టీనోసిస్ ఉంది, ఫేసియల్ జాయింట్ ఆర్థరైటిస్ చాలా తక్కువ ఉంది, బోన్స్ కదలట్లా, లిస్థిసిస్ లేవు, ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇలాంటివి ఎండోస్కోపీకి మనకు బాగా సూట్ అవుతాయండి. వెన్నుపై పెద్దగా కోతలు పెట్టకుండా ఎండోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేయటం అనేది పేషెంట్కి నిజంగానే ఒక వరమని చెప్పుకోవచ్చు. కోతలు, గాయాలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద ఉండదు, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.